హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులాస్ వరల్డ్. సో ఈరోజు మన ఛానల్లో మనం నెల్లూరు స్టైల్లో ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేస్తారో అనేది చూద్దాం. ఇలా చేయడం వల్ల మీకు చేపల పులుసు రాని వాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతారు. ఇందుకోసం చేపను బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని 2-3 టైమ్స్ ఉప్పులో వేసి బాగా కడుక్కోవాలి. నీచు వాసన పోతుంది. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసీస్ అన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని 5 or 10 minutes పక్కన పెట్టేసుకుందాం. స్పైసీస్ అన్నీ చేప ముక్కల్లోకి బాగా పడుతుంది ఈ 10 minutesలో. ఓకే ఫ్రెండ్స్, మీరు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో మీరు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వండి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కొద్దిగా వేగనివ్వండి. ఒకసారి గరిటెతో కలపండి. కొద్దిగా వేగినాక అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో టమోటా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 or 3 minutes మగ్గనివ్వండి. టమోటా అనేది సాఫ్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు టమోటా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోకి పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ అవ్వాలి. ఇందులోకి 2 tablespoon కారం వేయండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 tables కూడా వేసుకోవచ్చు. మాదైతే ఎక్కువ స్పైసీ ఉంటుంది కారము, అందువల్ల 2 tablespoon మాత్రమే వేసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం యాడ్ చేసుకుందాం. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. వీటిని ఒకసారి కలపండి. సో ఇప్పుడు మూత పెట్టి వాటిని కాసేపు ఉడకనిద్దాం. ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా ఉడకాలి. ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం ఉప్పు, కారం, పసుపు వేసి కలిపిన చేప ముక్కల్ని తీసి వేద్దాం. అన్నీ ఒక్కసారే వేయొద్దు, ఒకదాని తర్వాత ఒకటి పులుసులోకి అయితే వేసేయండి చేప ముక్కల్ని. సో వేయంగానే ఒకసారి అయితే తిప్పుకోండి గరిటెతో. తర్వాత అయితే మీరు గరిటె యూజ్ చేయకూడదు, ఎందుకంటే చేప ముక్కలు అయితే విరిగిపోతాయి. ఫస్ట్ వేయంగానే తిప్పేసుకోండి. గరిటెని యూజ్ చేస్తే మళ్ళీ ఉడికేటప్పుడు చేప ముక్కలు విరిగిపోతాయి, అందువల్ల గరిటె ఇంకా యూజ్ చేయొద్దు. మనం చేప ముక్కల్లో వేసే పొడి కోసం బాండలు పెట్టి అందులో ధనియాలు, ఆవాలు,
వేసి బాగా కలపాలి. ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు వేసి ఒకసారి బాగా వేపండి. మెంతులు అయితే అస్సలు మాడకూడదు, ఎందుకంటే చేపల పులుసు చేదు అనేది వచ్చేస్తుంది. సో మీరు ఇలా ఒకసారి పొడి చేసుకోవడం వల్ల ఎప్పుడు చేపల పులుసు చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. లేదు మీకు అప్పటికప్పుడే కావాలంటే కొద్దిగా మాత్రమే వేసుకొని వేయించుకోండి. ఇప్పుడైతే పక్కనే చేప ముక్కలు అయితే ఉడికిపోతూ ఉన్నాయి. ఇలా చేప ముక్కలు ఉడుకుతున్న సమయంలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా తిప్పండి. గరిట పెడితే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయి. అస్సలు గరిట పెట్టద్దు. ఇలా తిప్పి మరొకసారి స్టవ్ మీద పెట్టేసేయండి. ఉడుకుతూ ఉంది, బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు అందులోకి మామిడికాయ యాడ్ చేసుకోండి. ఇందాక మనం వేయించుకున్న అన్నీ ఇప్పుడు పొడి చేసుకుందాం. ఇది మనం చేపల పులుసులోకి అయితే వేసేస్తాం. సో ఇలా ఉడుకుతూ ఉన్న దాంట్లో మనం తయారు చేసుకున్న పొడిని అయితే వేసేద్దాం టేస్ట్కి తగ్గట్టు. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా అయితే మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్నామంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందనమాట చేపల పులుసు. ఆయిల్ అయితే పైన తేలేంత వరకు చేపల్ని ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్టేను. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ. వేడివేడి అన్నంలోకి వేడివేడి చేపల పులుసు వేసుకొని తింటే ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.